హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది నేను లాస్ట్ ఇయర్ ఒక ట్రిప్కి వెళ్ళాను అనమాట. ఆ ట్రిప్కి సంబంధించిన వీడియో ఇదంతా కూడా రిషికేష్లో హారతికి చూసామన్నమాట. హారతి దర్శించుకొని తర్వాత మా ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందంటే కేదార్నాథ్ అందరికీ తెలిసిందే కదా, చాలా చాలా ఇష్టమైన ప్రదేశం అందరికీ కూడా. చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటారు. నేను కూడా చాలాసార్లు మా లైఫ్లో వెళ్ళాలి ఎన్నోసార్లు అనుకుంటే ఇప్పటికీ ఆ ప్రయత్నం అనేది సక్సెస్ అయిందనమాట. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. వెళ్ళాను కదా, నచ్చిన ప్రదేశానికి వెళ్తే ఎవరైనా ఆటోమేటిక్గా హ్యాపీగానే ఉంటారు. ఆ కొండలు చూసారా బాబోయ్, అక్కడ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతామా అన్నట్టు ఉంటుంది అనమాట. అంత లోతైన కొండలు, పర్వతాలు, ఆ చెట్లు కూడా ఏంటోనండి, ఇక్కడ చూసిన చెట్లు లేవు, చాలా వెరైటీ చెట్లు. మేము కూడా ట్రెక్కింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయాము. కొంచెం దూరం నడవగానే అయిపోయింది సీన్. ఒక 3 కిలోమీటర్లని 3 గంటలు నడిచాము. అమ్మ, ఇదైతే ఈరోజు మనకి టైం వేస్ట్ అయిందంటే మేము అప్పటికే ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి బుక్ చేసుకుని వచ్చేసాం అనమాట. రిస్క్ చేస్తే ఫ్లైట్ మిస్ అవుతాము, మన ట్రిప్ కూడా కరెక్ట్గా వెళ్ళదు, ఎందుకు వద్దు అనేసి మేమందరం కూడా గుర్రాలు ఎక్కామన్నమాట. గుర్రాలెక్కి హార్స్ రైడింగ్ చేసాం అనమాట. చాలామంది మూగజీవాలని ఇంత శరీరాలు హింసిస్తున్నాయని అనుకున్నారు. మరి ఏం చేయలేము కదా, మా పరిస్థితి అలాంటిది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ని వాడుకోవాల్సి వచ్చింది. వాటిని ఏ రకంగా హింసించాలని కాదు, ఆ ప్రదేశాల్లో వాటిని ఆ విధంగా వాడుతున్నారు కాబట్టి మేము కూడా గుర్రం ఎక్కాల్సి వచ్చింది. ఆ కొండలు చూసారా అండి, వామ్మో, ఒక కొండ మీద నుంచి ఒక కొండకి, ఒక కొండ మీద నుంచి ఒక కొండకి వెళ్ళాం. అసలు తర్వాత ఇంత దూరం వచ్చావా అని భయం వేసింది. చూడటానికి చాలా అందరూ ఏమంటారంటే తక్కువ కిలోమీటర్లే ట్రక్ చేసేయచ్చు వన్ డేలో అని అంటారు, కానీ ఆ దారి ఏంటోనండి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక 100 మీటర్స్ నడవగానే అమ్మో మాకు ఇంకా ఓపిక లేదు అని అనిపించేసేలాగా అక్కడ ఆ క్లైమేట్ వల్లనో లేకపోతే ఆ కొండ వల్లనో చాలా అనిపించింది. యాక్చువల్గా కొండ అంతా కూడా మెలికలుగా ఉంటుంది కదా, మేబీ వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్లో కౌంటింగ్ చేశారేమో. కొండ మెలికలుగా కౌంట్ చేస్తే అదేమీ అన్ని కిలోమీటర్లు ఉండదు, దానికి మించే ఉంటుంది. అది చాలా పొడవుగా ఉన్నాయి. ఆ రోడ్లు కానివ్వండి, ఆ రూట్ కానివ్వండి, ఆ వేలో ట్రక్ చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు, చెయ్యొచ్చు. కానీ ఏంటంటే టైం ఎక్కువ పెట్టుకుని వెళ్ళి ట్రక్ చేసామనుకో, ఒక రోజు అటైనా ఒక రోజు ఇటైనా ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎవరు కూడా ఎస్టిమేషన్ కూడా వేయలేరు. వితిన్ సెకండ్స్లో టైం అనేది లేదా క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. చూడటానికి అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వాన పడుతుంది, అప్పుడే ఐస్ గడ్డలు, మంచు, ఈ విధంగా అప్పుడే చాలా పెద్ద గాలి రావటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ కొండల మధ్యలో చిన్న దార చూసారా, చిన్నగా పారుతుంది. యాక్చువల్గా ఏంటంటే కొండ మీద ఉన్న ఐసే నది రూపంలో పారు కిందకు వస్తుంది, అంటే నదే ఐస్ అయిపోతుంది అనమాట. అవి మనకి దగ్గరికి వెళ్తే కానీ అది ఐస్ గడ్డలు అనే విషయం మనకు తెలియదు అనమాట. మనకి ఎంత తెల్లగా మంచు కనపడుతుంది, మంచు అంతా కూడా ఐస్ లాగా గడ్డ కట్టేసి చాలా స్ట్రక్ అయిపోతుంది అనమాట. అందరూ చాలామంది మనలాంటి వాళ్ళు, నడవలేని వాళ్ళంతా కూడా హార్ట్స్ మీద వెళ్తారు. చిన్న జలపాతాలు అనమాట. మనం వెళ్తూ ఉంటే ఏదైనా కూడా ఏరోప్లేన్లో వెళ్ళిన దానికి ట్రక్కింగ్ కానీ తర్వాత లేదా హార్స్ మీద ప్రతి ఒక్క రైడ్ అంటే ప్రతి ఒక్క ట్రక్కింగ్లో ఏదైనా కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక డిఫరెంట్ వేలు ఉంటాయి అనమాట. అంటే చూసేవాళ్ళని బట్టి ఇప్పుడు నేను హార్స్ మీద ఉండి ఒక అందమైన ప్రదేశాలు చూసే, వాకింగ్ చేసేవాళ్ళు ఇంకో అందమైన ప్రదేశాలు, ఫ్లైట్లో అదే ఏరోప్లేన్లో వెళ్ళే వాళ్ళు ఇంకో రకంగా, అలా ప్రతి ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ వేలో క్లైమేట్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఆ కొండలు చూసారా, అసలు అక్కడ రోడ్ కూడా ఏమీ అంత ప్రాపర్గా స్ట్రైట్గా ఏమి ఉండదన్నమాట. మొత్తం గుంతలు. వాళ్ళు ఆ హార్స్ రైడర్స్ ఎలా ఉన్నారో తీసుకెళ్తున్నారో వాళ్ళకే తెలియాలి. అంత భయంకరంగా అంటే అదే దారిలో వెళ్ళాలి, అదే దారిలో హార్సెస్ రావాలి, అదే దారిలో డోలే వెళ్ళాలి, అదే దారిలో పిట్టు అంట. వామ్మో, పిట్టు వాళ్ళు వచ్చి నేను 100 కేజీలైనా మేము మోస్తాం మేడం ఎక్కండి అంటారు. ఒరే, నువ్వు నాలో సగం కూడా లేవు, నువ్వు నన్ను మోయటం ఏంట్రా బాబు అనిపించింది అనమాట. వాళ్ళకి చెప్పినా అర్థం కాదులేండి, మన లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటాం, కానీ నేను ఎక్కనరా బాబు అని ఎక్కండి మేడం అని అడుగుతూ ఉంటారనమాట. మేమైతే హార్స్ ఎక్కాం కానివ్వండి, హార్స్ కూడా డేంజరస్, ఎందుకంటే అది పక్కనే పర్వతాలు పక్క నుంచి అంచుల్లో నుంచి పోయి మేము ఎక్కిన గుర్రాలు అనమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. అన్నీ మంచిగా కొంచెం దిట్టంగా ఉన్న గుర్రాలనే సెలెక్ట్ చేసుకున్నాం. ఇదంతా టెంపుల్ దగ్గర అనమాట. చూడండి కొండలు, అవన్నీ కూడా పర్వతాలన్నీ కూడా చూసారా, అవన్నీ కూడా మంచు గడ్డలు కట్టేసేసి ఉన్నాయన్నమాట.
అవన్నీ చూస్తే అది గుడి భైరవ సంథింగ్ ఏదో గుడి అనమాట. అమ్మో ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిద్దండి, ఎందుకంటే ఎక్కేదారి వచ్చేదారి సేమ్ వే అవ్వటం వలన అలా కొన్ని సార్లు మనం కూడా ఆగాల్సి వస్తుంది అనమాట. డోలేలు అవి వచ్చినప్పుడు ఆగి నెక్స్ట్ వేని పంపిస్తూ ఉంటారు అనమాట. చూసారా ఐస్ కింద ఇదంతా కూడా ఐస్, ఏదో మట్టి అనుకున్న సరదాగా చూస్తే వామ్మో ఇదంతా ఐస్ అని తర్వాత రికగ్నైజ్ అయ్యా. అంతా కూడా గడ్డ కట్టేసి స్టక్ అయిపోయింది అనమాట. తర్వాత అది వాటర్గా కరిగి ఎండ వస్తే బాగా వాటర్గా కరిగి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ కొండలు చూసారా, అప్పటికే మంచు చూసారా, అదంతా ఫాగ్ పట్టేసి చాలా బాగుందన్నమాట. వెళ్ళే దారంతా కూడా ఏదో ఒక అద్భుతం, చాలా 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 బాగున్నాయి అనమాట. వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆ ఫీల్ అనేది అక్కడ సెన్స్ ఫీల్ అవుతుంది కానీ తెలియదు అనమాట. అన్ని అద్భుతాలు ఉన్నాయన్నమాట. కేదార్నాథ్ కొండల్లోనే ఏదో ఉందన్నమాట, అంత అద్భుతంగా ఉన్నాయి ఆ కొండల్ని చూసి. నా ఫస్ట్ ఫీలింగ్ అనమాట, అక్కడ మంచు పర్వతం కనబడుతుంది. యాక్చువల్గా ఇవన్నీ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట చాలా దూరం వరకు. ఇంకా మా వల్ల కాదని హార్స్ అప్పుడు ఎక్కాం. అక్కడ మంచు కొండను చూడగానే నా ఫీలింగ్ అనమాట, హ్యాపీనెస్తో కూడిన ఆనందం అనమాట. ఇంకేమి కావాలి నాకు, ఒక మాట అడిగి చూడు, ఇక నువ్వే నాకు తోడు అనే సాంగ్ గుర్తొచ్చింది. యాక్చువల్గా నేను కేదార్నాథ్కి వెళ్ళే దాంట్లో దగ్గర అన్నప్రసాదం పెడుతున్నారు అనమాట. నిజానికి బయట అన్ని ఫుడ్లో కూడా అన్నప్రసాదం చాలా చాలా బాగుందనమాట. ఇదంతా కూడా వే అనమాట. మీరు చూడండి కొండల మధ్యలో వే ఎలా ఉందంటే ప్రతి దగ్గర ఒక టర్నింగ్, ఎన్ని టర్నింగ్స్ అంటే ఎదురుగా కూడా వెహికల్స్ ఇదే రోడ్లో రావాలి. అక్కడ వాళ్ళు కాబట్టి డ్రైవింగ్ చేయగలుగుతారు, కానీ మనమైతే చాలా కష్టం. మనకు వచ్చు కదా డ్రైవింగ్ అని చెప్పి మనం రిస్క్ చేసి వెళ్ళామంటే చాలా రిస్క్ అనమాట. వాళ్ళకి పిన్ పాయింట్తో సహా తెలుస్తుంది. అక్కడ వెరైటీ చెట్లు చూసారా, చెట్లు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ చెట్లు అనమాట. మనకు తెలియదు కదా, అందుకని కొంచెం వీడియోస్లో అలా భద్రపరిచాం అనమాట. ఆ వీడియోస్ చూడండి. ఇదంతా కూడా తుంగనాథ్ అనమాట. మేము తుంగనాథ్కి వెళ్దాం అనుకునే దారిలో ఆ చెట్లు బాబా ఎంత బాగుందంటే ఆ గార్డెన్స్ అవన్నీ కూడా అవి న్యాచురల్గానే అలా ఉన్నాయి, ఎవరు ఏమీ గ్రో చేయలేదు, వాటంతగా అవి అలా పెరిగినాయి. ఇది నేను తుంగనాథ్కి వెళ్ళే ఎంట్రన్సీలో అనమాట. ఇక్కడ కొంతమంది సాధువులు వాళ్ళు ఉన్నారు, మీకు అర్థమవుతున్నట్టు చూస్తే. అక్కడ అందరు చాలామంది కూర్చొని ఉన్నారు, ఏం చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఇదంతా కూడా కింద అనమాట. ఇప్పుడు మేము పైకి వెళ్ళటానికి కూడా హార్స్ అనమాట. ఎందుకంటే మేము చాలా తక్కువ టైంలో ఎక్కువ చూద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. ఎందుకంటే టైం లేదు, చాలా తక్కువలోనే ఎక్కువ చూడాలి కాబట్టి ఎక్కువగానే హార్స్ ప్రిఫర్ చేసాం అనమాట. కావాలని కాదండి, ఇంకా ఆ టైం లేదు. మనం వెళ్ళామంటే ఒక టెంపుల్కి 1 డే అనుకోండి. అంత టైం వేస్ట్ చేసుకోకుండా మేము ఒక హాఫ్ డేలో మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చేసాం అనమాట కిందికి. మేము వేరే దగ్గరకు కూడా వెళ్ళాల్సి ఉంది, అనుకోకుండా మధ్యలో తుంగనాథ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. కావాలని వెళ్ళలేదు, మాకు ప్లానింగ్లో లేదు, వెళ్ళేదారిలోనే ఉంది ఏదో టెంపుల్ అని అన్నారు. మా డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన అక్కడ ఆపితే ఊరికే వెళ్ళొద్దామని మేము ఆ డ్రైవర్ని కొంచెం నచ్చజెప్పి అక్కడ కూర్చోబెట్టి మేము వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి వచ్చాం అనమాట. తుంగనాథ్ అయితే అసలు నిజంగానే ఒక అద్భుతం అండి. ఆ ప్రదేశాన్ని చూస్తే అసలు ఏంటో చెప్పలేని ఒక ఫీల్. మనలాగా గుడి ఏదైతే ఉందో రిచ్నెస్ కాదండి అక్కడ. అంతా ఓన్లీ క్లైమేటే, వాతావరణము, ఆ చెట్లు, ఆ కొండలు, అవే అద్భుతాలు. మనం వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తాం, ఎంత అందంగా ఉంటుంది, అంత అలంకరణ అంతా ఉంటుంది చూసారా. ఆ పువ్వుల అలంకరణ అవ్వచ్చు, జ్యువెలరీ అలంకరణ అవ్వచ్చు, సేవలు అవ్వచ్చు, డిఫరెంట్గా ఉంటాయి మనది ఇక్కడ. అక్కడ అసలు అవి ఏమీ లేవండి, అవి ఎంత వేరే. మన టెంపుల్స్ వేరు, వాళ్ళ టెంపుల్స్ వేరు. అటువైపు అంటే అంతా మనదే అయి ఉండొచ్చు, అటువైపు పద్ధతులు. అక్కడ గుర్రాలు కానివ్వండి, అన్నిటికీ చాలా ఎక్కువ జుట్టు ఉందండి. మేబీ చలి కోసం వాటిని అవి ఆపుకోవడం కోసం అంతంత పెరుగుతాయేమో. అన్నీ డిఫరెంట్గా అనిపించినాయి. అందుకని చిన్న వీడియోస్ తీసి ఒక కొండలు చూడండి, ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్తూనే ఉన్నాం అనమాట. చూస్తే చాలా చాలా బాగా అనిపించింది. ఇదంతా తుంగనాథ్ అనమాట. చూడండి డిఫరెంట్గా ఉంది ఇది కూడా. అక్కడ చిన్న షాప్స్, మీకు ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఈ గాలి సౌండ్. ఇదంతా కూడా గాలి వస్తుందండి. మేము వెళ్ళామో లేదో ఒక 2 నిమిషాలకి స్టార్ట్. మాకైతే గాలి ఆడదు, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆయాసం వస్తుంది. అసలు చెప్పలేమన్నమాట. కొండల దగ్గర గాలి ఎగిరిపోతామా అన్నట్టుందనమాట. అవన్నీ చూస్తే చాలా చాలా బాగున్నాయి అనమాట. కొండలన్నీ కూడా చాలా అందంగా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్లో ఉన్నాయండి కొండలు.
అప్పుడు చూసారా ఆ ఎత్తైన పర్వతాలు మీకు ఒకటి చూపిస్తాను చూడండి, చూసేయండి చూడండి. ఆ సూర్యుడు అక్కడి నుంచి దాక్కుని ఎలా చూస్తున్నాడో అంత అందంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకి కనపడ్డాయి కదా హిమాలయ పర్వతాలు, ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. నేను ఏదో బుక్స్లో చదివాను కానీ చూస్తే కానీ అర్థం కాల. ఇదంతా కూడా టెంపుల్ కింద ఏదో ఒక వాటర్ పౌండ్లా ఉందన్నమాట. ఏంటా అని ఊరికే వీడియో తీశాను. అసలు ఆ సూర్యుడిని అప్పుడు టైం యాక్చువల్గా 7:30 అవుతుందండి. అప్పటికి కూడా వెలుగు అంతా బ్రైట్నెస్ అలానే ఉంది, చీకటి ఏం పడట్లేదు. అప్పుడే సన్సెట్ అవటానికి టైం అవుతుంది అంతే తప్ప అక్కడ త్వరగా డే అనేది ఎక్కువ ఉంటుంది, నైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా తుంగనాథ్కి వెళ్ళేదారి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు కొంచెం దూరంలోనే దింపేస్తాడు. లైక్ 1 కిలోమీటర్ ఖచ్చితంగా మనం వాక్ చేయాల్సిందే, అవ్వదు. చాలామంది పిట్టులు ఎక్కుతారు, మనం నడవగలంటే 1 కిలోమీటర్ అంటే ఖచ్చితంగా నడిచేస్తాం, ఇబ్బంది ఏమీ ఫీల్ అవ్వమన్నమాట. కానీ సూర్యుడిని చాలా క్లోజ్గా చూశాను అనమాట ఇక్కడి నుంచి. ఎందుకంటే అంత బాగుంది. ఆ తెల్లటి కొండల్లో నుంచి ఆ సూర్యుడు అలా ఎల్లో కలర్లో కనపడుతూ ఉంటే ఎంత బాగా అనిపించింది. ఇది మా కార్ డ్రైవర్ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ గార్డెన్ చూడండి ఎంత బాగుందో, ఫొటోస్ దిగడానికి కానీ ఇక్కడ ఆగామన్నమాట. ఇప్పుడు ఇది మేమంతా కూడా విష్ణుప్రయాగ్కి వెళ్ళే దారనమాట. ఇక్కడ కూడా అంటే బద్రీనాథ్కి వెళ్ళే దారంతా కూడా కొంచెం చాలా బాగుందండి. కేదార్నాథ్ దారులన్నీ కూడా చాలా చాలా చిన్నగా ఉంది. ఈ విష్ణుప్రయాగ్ దగ్గర కొన్ని టెంపుల్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ పంతులు గారులు అయ్యగారులు అంతా చదువుతున్నారు. ఇదంతా కూడా మన బద్రీనాథ్కి వెళ్ళే దారి. ఇక్కడ కొండలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అన్నీ ఒకేలా లేవి, డిఫరెంట్ అండి. ఒక్కొక్క కొండ ఒక్కొక్కలా ఉంది, ఒక్కొక్క కొండ గట్టిగా ఉంది, ఒక్కొక్క కొండ ఇట్లా అంటే ఇలా పడిపోయేలా ఉంది. కానీ కొంచెం సేఫ్ జర్నీ అయితే చేయాలి. ఎట్లయినా మేము ఏమనుకున్నామంటే కార్ డ్రైవింగ్ చేసాం దేవుడి దయ వల్ల. ఈ చెట్లు వెరైటీగా ఉన్నాయండి, నేను ఎప్పుడు చూడలేదు. ఇదంతా కూడా బద్రీనాథ్ టెంపుల్ దగ్గర అనమాట. ఈ కొండలు, ఈ మంచు, ఇదంతా బద్రీనాథ్ కొండలు కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇదంతా కూడా బద్రీనాథ్ టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా ఉందండి. చాలా చాలా లైటింగ్స్తో, ఫోకస్ లైట్స్లో ఆ టెంపుల్ని ఇంకా బ్రైట్గా చూపిస్తున్నారు. దేవుడు మేము మధ్యాహ్నం 12 o'clockకి వెళ్తే నైట్ 9 ఇట్లా అయిందండి దర్శనం అయ్యేసరికి. వామ్మో లైన్లో నుంచుని మేమేమనుకున్నాం ఎట్టగానే ఉంది బద్రీనాథ్ అని చెప్పి స్వెటర్లు ఏం వేసుకోలేదన్నమాట. తీరా అర్థమైంది క్లైమేట్ మారుతూనే ఉంది, చచ్చిపోయాం. ఇక్కడ ప్రసాదాలంతా కూడా శనగపప్పు అవి ఏమోనండి, మేము తీసుకోలేదు యాక్చువల్గా. అందుకని అక్కడ ప్రసాదాలకు కొంచెం మన ప్రసాదంలో కలుపుకోవచ్చు అని తీసుకుని. ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. దేవుళ్ళు కానీ అవుటర్ డిజైన్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. జనాలంతా కూడా యాక్చువల్గా గోవింద అన్నారు అరవాలని ఉంది. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. ఫన్నీగా ఉంటుందని చెప్పి అరవలేకపోయాం. కుదిరిన వరకు అయితే గోవింద నామస్మరణ ఖచ్చితంగా అక్కడంతా కూడా లక్ష్మీ అష్టోత్తరాలు, గోవిందనామాలు చదివామన్నమాట. ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ నామాల్లోనే ఉంటాయండి పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా. అవి చదువుతూ ఉంటే చాలు ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది. అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా దేవుళ్ళు కూడా చాలా వెరైటీగా ఉన్నారండి. చూడండి ప్రతి ఒక్క టెంపుల్లో వెరైటీగా అమ్మవార్లు కానివ్వండి, అయ్యవార్లు కానివ్వండి, సేమ్ మన దుర్గాదేవి, మన లక్ష్మీదేవి, మన వెంకటేశ్వర స్వామి సేమ్ కానివ్వండి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ దేవుణ్ణి చూపించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఫస్ట్ రిషికేశ్ వెళ్ళాం, నెక్స్ట్ ఎండింగ్కి వచ్చేసరికి హరిద్వార్ వెళ్ళామన్నమాట. హరిద్వార్లో కూడా హారతి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. హరిద్వార్లో కూడా మేము హారతి చూసాం. వామ్మో రిషికేశ్ అందరు ఇట్లా పెట్టరండి, హరిద్వార్ అస్సలు ఖాళీనే లేదు. రిషికేశ్లో చాలా పాజిటివ్ వైబ్స్, హారతిని దగ్గర నుంచి చూడటానికి కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే ఫీల్ పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ జనాలలో ఏమీ చూడడానికి కూడా అంత కుదరలేదనమాట హరిద్వార్లో. కానీ గంగా నదిలో నీళ్ళు మాత్రం ఐస్ వాటర్తో స్నానం చేసినట్టే అనిపించింది. ఇదంతా కూడా ఘాట్కి ఒడ్డున మన హరిద్వార్లో ఇలా దేవుళ్ళు అవి ఇవి ఉంటే చిన్న వీడియో తీశాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. శివుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. గంగానది పక్కనే అక్కడే స్నానం చేసి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళి నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సూర్య నమస్కారాలు కనపడినాయి. సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయండి. నాకు ఇలా పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట సూర్య నమస్కారాలు అనేవి. నెక్స్ట్ నా జర్నీ ఇంటికి 1 వీక్లో చూడగలిగినంత వరకు మ్యాక్సిమం 1 minute కూడా వేస్ట్ చేయాలి.